దాన్ని 50 ఏళ్ల తర్వాత మరొక 50 ఏళ్ళు 100 ఏళ్లకు మరి సరిపడే అంటే ఫుడ్ అందించే విధంగా పిల్లలకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించే విధంగా ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితము ఇక్కడ ఇన్ని భూములు ఇచ్చి ఇంత అసెట్స్ అంతా క్రియేట్ చేసి ఈ రోజు చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అదే విధంగా బలహీనంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా కావలసినటువంటి ఫుడ్ ను అందించే విధంగా ఇక్కడ నుంచి అన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతా ఉంది. ఎంతో బిజీ తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ తరఫున నూతన బాలామృత కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన తెలంగాణ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్న ఉప్పల్ శాసనసభ్యులు మిత్రులు బండారి లక్ష్మారెడ్డి గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో ఆరోగ్యవంతంగా ఉంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో చురుకుగా జన్మానిస్తారు, వాళ్ళని ఆదుకోవాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండి అంచెలంచెలుగా ఈ సంస్థ ఎదుగుతూ ఈరోజు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించి ఈ నూతన బాలామృత ఉత్పత్తి కేంద్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్ అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను అక్కడ ప్రత్యేకంగా ఒక మొక్క నాటేటువంటి కార్యక్రమం, ఎందుకంటే ప్రతి రాకకు ఒక సందర్భం, ఆ సందర్భ సుందరికి ఆరోగ్యం, అక్కడ ప్రత్యేకమైనటువంటి రీతిలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనదైనటువంటి సంస్కృతి, మన సంప్రదాయం, మన ఆచార వ్యవహారం మనకు తెలుసు. ఏ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం మన ప్రేత బాలామృతం పెద్దలు నాగవంశ శర్మ గారు చెప్పినప్పుడు పుట్టినటువంటి ఆ బిడ్డలకు కావలసిన అమృతాహారాన్ని చక్కగా అందించాలి అనేటువంటి ఒక లక్ష్యం ఇతర పెద్దలు వెంకట్ నర్సింగ్ బల్మూర్ గారు, ప్రభుత్వ విప్ గారు, అలాగే అద్దెంకి దయాకర్ గారు, చీఫ్ విప్ గారు, ఇలా పెద్దలంతా మన కార్యక్రమానికి విచ్చని ఉపయుక్తమవుతుంది. కాబట్టి మనందరి కళల తెలంగాణ సాకారమవుతున్నటువంటి సందర్భంలో ఫహీం గారు ఒక అలుపెరగని కృషితోటి దార్శిక నాయకత్వంతో తెలంగాణ ఫుడ్స్ అనేటువంటి దాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నారు. వారి పరిస్థితిగా స్వాగతిస్తూ ఉన్నాము. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి అలాగనే ఏదైతే పిల్లలకు ప్రోటీన్ ఏదైతే తయారైతుందో ఈ యొక్క స్టేట్ లోనే కాదు ఇతర వేరే స్టేట్లలో కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. అది చేసినందుకు, అది మా కాన్స్టిట్యూన్సీ లో ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. అలాగనే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మా దగ్గర 2 చెరువులు ఉన్నాయి సార్, రామంతపూర్ చిన్న చెరువు ఒకటి, అలాగనే పటేల్కుంట చెరువు నాచారం సార్ 2 కొట్టిస్తే, అలాగనే ఒక పోలీస్ స్టేషన్ సార్ రామంతపూర్ లో, అది డిగ్రీ కాలేజ్ స్కూల్ లో నడుస్తుంది సార్. అది దానికి ఒక ప్లేస్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లాట్.